వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రిటైర్ కాబోయే ఉద్యోగులు మరియు పెన్షన్లు ఖచ్చితంగా వీటిని ఒక ఫైల్గా చేసుకోవాలి, లేకుంటే తీవ్ర నష్టమే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు తెలియజేయండి ఏమనగా, మీరు పదవీ విరమణ చెందిన తరువాత మీకు రావాల్సిన క్లెయిమ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ను భద్రపరచుకోవాలి. అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మొదటగా రిటైర్మెంట్ నోటీస్ కాపీ, పెన్షన్ ప్రపోజల్ సెట్, జెడ్పీపీఎఫ్ క్లోజర్, ఆడిట్ ఆఫీస్ నుండి వచ్చిన కాపీ, ఏపీజెల్ఐ క్లోజర్ సెట్, జిఐఎస్ ఫైనల్ క్లెయిమ్, ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లెయిమ్, అదేవిధంగా పీపీఓ కాపీ, డిటిఓ నుండి వచ్చిన కాపీ, ఇంకా హెల్త్ కార్డు, ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్స్, ఆదాయ పన్ను రిటర్న్స్, సేవింగ్ వివరాలు, ఇంకా డెత్ విషయంలో అవసరమైనటువంటి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్స్ మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్ ఆఫీసులో ఉంచుకోవాలి. అది అధికారుల కనీస బాధ్యత. అయితే తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ భద్రపరచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా పదవీ విరమణ నాటి డిఏ క్లెయిమ్, తర్వాత వచ్చే డిఏల డిఫరెన్స్ అరియర్స్, ఈఎల్, హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ 16 లక్షల లోపు ఉంటుంది. వారికి పెరిగిన డిఏ ప్రకారము అరియర్స్ పొందవలసి ఉంటుంది. చాలామంది మనం రిటైర్ అయ్యాక పని అయిపోయిందని భావిస్తుంటారు. అవగాహన ఉన్నవారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు, కానీ మిగతా వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. చాలామంది అధికారులు మీరు బిల్స్ చేయించుకురండి, నేను సంతకం పెడతా అని అంటున్నారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యేటువంటి డాక్యుమెంట్స్ ఫైల్ ఎవరు మెయింటైన్ చేయాలి? అదేవిధంగా 398 రూపాయల జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగులకి వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీసులో వారు మా దగ్గర లేవంటే ఎవరిది బాధ్యత? ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ ఉద్యోగినే ఇబ్బంది పెడుతుంటారు. మనకెందుకు అనే అధికారులు ఓవర్లుక్గా ఉంటున్నారు. ఉత్తర్వులకు ఆర్సీ నెంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు? కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారు? అదేవిధంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకి చాలా విషయాలు తెలియకపోవచ్చు. తెలిసిన మనమే అన్నీ చెప్పి చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపడకుండా, అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగానైతే ఈ విషయాలన్నింటినీ కూడా రిటైర్ అయినా లేదా కాబోయేటువంటి ఉద్యోగులు తప్పనిసరిగా పాటించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.